రెడ్డి వెంకటరెడ్డి గారు పాలేరులో చనిపోయారు. అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పాలేరుకు వచ్చి ఒక మహిళ రామరెడ్డి వెంకటరెడ్డి గారి సతీమణి సుచరితారెడ్డి గారు పోటీ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ 4-5 మంత్రులు వచ్చి పనిచేస్తున్నారు. ఇంతమంది మంత్రులు అవసరమా అని మాట్లాడింది. మరి నువ్వు చేసేది ఏంటి రేవంత్ రెడ్డి? స్వర్గీయులు గోపీనాథ్ గారు చనిపోతే వారి సతీమణి ఎన్నికల్లో నిలబడితే మొత్తం 14 మంది మంత్రులను పెట్టినావు కదా. నువ్వు 7 రోజులు మోకాళ్ళ మీద పాదయాత్రలు చేస్తున్నావు కదా, గల్లీ గల్లీ తిరుగుతున్నావు కదా, పోలీసులను విచ్చలవిడిగా వాడుతున్నావు కదా. మరి నీ రాజకీయం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు మాట్లాడితే ఒకటి, ఈరోజు ఒక తీరా. ఇలా పిల్లల మీద, ఆడపిల్లలు, గోపి గారి పిల్లల మీద కూడా కేసులు పెడతావా? తల్లిగారి వెంట ప్రచారానికి వెళ్తే ఆ పిల్లల మీద కూడా కేసు పెడతావు. గోపి గారి సతీమణి గారి మీద లేనిపోని అభాండాలు వేసే ప్రయత్నం చేస్తావు. ఇంత చిల్లర రాజకీయం అవసరమా? ఇంత దివాలాకోరు దిగజారుడు రాజకీయం అవసరమా నీకు? ఇలా ప్రజలు దీన్ని ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. జూబ్లీహిల్స్లో మహిళా సంఘాలలో కలిసి వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీహిల్స్లో మహిళా సంఘ నాయకుల దగ్గరికి పోయి ప్యాకెట్లు ఇస్తున్నారట. మహిళా సంఘాల నాయకుల దగ్గర బుక్కులు ఉంటాయి, చూసినారు వాటిని ఏమంటారు, ఆ బ్యాంకులో లోన్ తెచ్చుకునే జాయింట్ అకౌంట్ బుక్కులు ఉంటాయి. ఒరిజినల్ బుక్కులు అన్నీ ఇప్పుడు వాళ్ళ దగ్గర లేవు. మీరు ఎక్కడైనా చెక్ చేయండి. మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు. ఒరిజినల్ బుక్కులు తీసుకున్నారు, ప్యాకెట్లు ఇచ్చారు. ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు? ప్యాకెట్ ఇచ్చినా మీరు ఓటు వేయాలి, మీరు గెలిస్తేనే మీ బుక్ వాపసు వస్తుంది, లేకపోతే రాదంటారు. నేను అక్క చెల్లెళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మహాలక్ష్మి వస్తే మీకు 55,000 వచ్చేది. కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి కింద ఈ 2 ఏళ్లకు 55,000 బాకీ పడ్డది. ఇప్పుడేమి ఇస్తాడు ఈయన? మహాలక్ష్మి, కాంగ్రెస్ను ఓడగొట్టండి, మీకు మహాలక్ష్మి వస్తుంది. నెల నెల 2,500 వస్తాయి. కాంగ్రెస్ను ఓడించండి. ఇలా మీరు ఎన్ని ప్రామిసులు చేసిండ్రు మహిళలకు? నువ్వు ప్యాకెట్లు ఇస్తా, పాస్బుక్లు గుంజుకుంటా కాదు రేవంత్ రెడ్డి. నువ్వు అక్క చెల్లెలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. మహాలక్ష్మి కింద నెలకు 2,500 రూపాయలు ఇయ్యి, బతుకమ్మ చీరలు ఇయ్యి, అమ్మాయిలకు స్కూటీలు ఇయ్యి, కేసీఆర్ కిట్ ఇయ్యి, న్యూట్రిషన్ కిట్ ఇయ్యి. ఇవి నువ్వు ప్యాకెట్లు ఇస్తా, బుక్కులు గుంజుకుంటా అంటే ప్రలోభ పెట్టలేవు, బెదిరించి ఓట్లు పొందలేవు. మహిళలను నువ్వు మోసం చేసినావు. మహిళా సంఘాలకు కేసీఆర్ పెట్టిన పథకాలు రద్దు చేసినావు. ఈరోజు నువ్వు ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు బంద్ పెట్టు. ఏమనంటే ఒక మాట అంటున్నారు, పైసలు లేవు. మరి నీకు మూసీ అభివృద్ధికి 150,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి 150,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? పర్సంటేజీలు, కమిషన్లు వచ్చేదానికి మాత్రం డబ్బులు ఉంటాయి. మూసీ అభివృద్ధికి డబ్బులు ఉంటాయి, ఫ్యూచర్ సిటీకి డబ్బులు ఉంటాయి. పేదవాడికి, మహిళలకు మహాలక్ష్మి ఇవ్వమంటే చేత కాదు. అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇవ్వమంటే పైసలు లేవంటావు. రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. బోనస్ ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. వికలాంగుల పెన్షన్ పెంచుతానిచ్చిన హామీ అమలు చేయమంటే డబ్బులు లేవంటావు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. కానీ 150,000 కోట్లు మూసీకి వస్తాయి. ఊరు లేదు, ఇల్లు లేదు, వాడ లేదు. 5,000 కోట్లతో ఫ్యూచర్ సిటీకి 6 లైన్ల రహదారేసి నీ అనుయాయులకు కాంట్రాక్టులు కట్టబెడతావు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పింది. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు 2,80,000 కోట్లు మాత్రమే. అరే మేము 2,80,000 కోట్లు చేస్తే మిషన్ భగీరథ చేసినాం, మిషన్ కాకతీయ చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం, కాళేశ్వరం కట్టినాం, చెరువులు కట్టినాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం. 10 ఏళ్లలో మేము చేసింది 2,80,000. కానీ నువ్వు 2 ఏళ్లలోనే 2,08,000 చేసినావు కదా రేవంత్ రెడ్డి. 2 సంవత్సరాల్లో 2,08,000 చేసినావు. ఏం చేసినావు? ఒక చెరువు కట్టినావా? ఒక చెక్ డ్యామ్ కట్టినావా? ఒక రిజర్వాయర్ కట్టినావా? ఒక రోడ్ వేసినావా? నువ్వు చేసింది ఏందో చెప్పు. 2,08,000లో ఢిల్లీకి మూటలు మోసుడు తప్ప, కమిషన్లు దొబ్బుడు తప్ప నువ్వు చేసింది ఏందో ఉంటే ఒక్కటి చెప్పు. ఇది కదా ఈరోజు జరుగుతున్నది. జూబ్లీహిల్స్ ఓటర్స్తో ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఓటర్స్ కాదు, న్యాయ నిర్ణేతలు. ఈ 2 ఏళ్ల అరాచక పాలన మీద, ఈ 6 గ్యారంటీల మీద ఈరోజు మీరు తీర్పు ఇవ్వండి. వాళ్ళు పెట్టే బ్లాక్మెయిల్లకు, ప్రలోభాలను తిప్పికొట్టాలని జూబ్లీహిల్స్ ఓటర్స్ను